హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్పెషల్గా ఏంటంటే మొక్కజొన్న కంకులు ఆల్రెడీ చిన్న చిన్నవి మనకు వస్తుంటాయి, రెగ్యులర్గా బేబీకాన్ అంటుంటాం. దాంట్లో మనం రెగ్యులర్గా చేసే వంటల్లో డిఫరెంట్గా ఇంట్లో మనం బజ్జీ అనగానే మిరపకాయ బజ్జీ, లేదంటే రకరకాల పాన్ బజ్జీ అని రకరకాల బజ్జీలు వేసుకొని తింటుంటాం. ఈవినింగ్ స్నాక్స్గా మనం చలికాలం వస్తున్నప్పుడే వేడివేడిగా సాయంకాలంగా కొత్తదనం కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఒక బజ్జీ టైపుగా ఇది స్నాక్స్ అసలు చేయనిస్తుంది. కాబట్టి దీని పేరు బేబీకాన్, గోల్డెన్ ఫ్రైడ్ బేబీకాన్. గోల్డెన్ ఫ్రైడ్ బేబీకాన్కు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. నూనె, బేబీకాన్, ఉప్పు రుచికి సరిపడా, కారం రుచికి సరిపడా, కార్న్ఫ్లోర్, మైదా 100 గ్రాములు, చిటికెడు తినే సోడా, సోయా సాస్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. తయారు చేయ విధానం చూద్దాం. బట్టి ముట్టించుకొని, ఇక్కడ మనం డీప్ ఫ్రైడ్ కాబట్టి ముందు ఇక్కడ నూనె వేగుతుంటే మనం దానికి నిజామిల్లా తయారు చేసుకుందాం. ఇక్కడ నూనె వేడవుతుంటుంది. మనం దీంట్లో మైదా, కార్న్ఫ్లోర్, కొద్దిగా నూనె, సోయా సాస్, చిటికెడు సోడా ఇవి వేసి మనం బాగా, అంటే దీన్ని యాక్చువల్గా టంపూరా బ్యాటర్, ఇంగ్లీష్లో దీన్ని టంపూరా బ్యాటర్ అంటారు అన్నమాట. చూసారు కదా, జారుడు పిండి, తెలుగులో స్వచ్ఛంగా చెప్పాలంటే జారుడు పిండి. చూసారుగా, ఎంత స్పూన్ ఎంత పైకి లేసినా కూడా కింది వరకు కంటిన్యూ తెగిపోకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం బజ్జీ పిండి చేస్తే అది ఓన్లీ శనగ బేస్తో ఉంటుంది. ఇక్కడ మైదా, కార్న్ఫ్లోర్ వేసి టంపూరా బ్యాటర్ అంటారు దీన్ని. హోటల్లో గోల్డెన్ ఫ్రైడ్ బేబీకాన్ అంటే చాలా ఫేమస్ డిష్ ఇన్ ద హోటల్ ఇండస్ట్రీలో. అది మీరందరూ కూడా హోటల్లో తినకుండా మీ ఇంట్లో కూడా మీరు చక్కగా చేసుకొని ఇంట్లో మీరందరూ కూడా తినేటట్టుగా మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఒక గమ్మత్ ఏంటంటే ఎక్కువగా ఆయిల్ వేడి ఉండకూడదు, అది అలా అని చల్లగా ఉండకూడదు. మీడియం గోరువెచ్చగా మనం ఇలా చూస్తే వేడి అయ్యేంత వరకు మీరు దీన్ని కంపల్సరీ చూడాలి. ఇక్కడ దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ బ్యాటర్ కలుపుకోవడం, ఇక్కడ ఆయిల్ వేడి చేయడం. ఈ రెండుటను మీరు గమనించగలిగితే మీరు, నేను చేసేది ఎలా ఉంటుందంటే చాలా పొంగి చాలా చక్కగా ఉంటుంది. కానీ అది మీరు చేసే విధానంలో చూస్తే ఆ పొంగు అనేది రాకపోతే దానికి అందము ఉండదు, టేస్ట్ ఉండదు. అది మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ బేబీకాన్ రెడీగా ఉంది. మరి దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా బేబీకాన్ మగ్గబెట్టుకున్నాం ఆల్రెడీ. ఇందులో ఇక్కడ కూడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిల్లీ పేస్ట్, అంటే రెడ్ చిల్లీ పేస్ట్. మనం ఎండుమిర్చిని బాగా ఉడికించి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే దీనికి ఉప్పు కారం పైనుంచి పట్టుకోదు కాబట్టి ఉప్పు, కొద్దిగా ఈ కారం దీనికి పట్టుకునేలా చూసుకొని మనం అప్పుడు ఇవి బేబీకాన్ మనం దీంట్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదా, చక్కగా కారం అంతా పట్టుకుంది దీన్ని ఈ విధంగా డిప్ చేసి ఇలా చిన్నగా దీన్ని జాగ్రత్తగా మనం ఈ కొద్దిగా వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది ఈ విధంగా మనం ఎన్ని కావాల్సి అన్ని రెగ్యులర్గా మనం ఇంట్లో ఎవరైనా సరే చేస్తే అప్పుడు ఏం చేస్తామంటే చాలా వరకు బజ్జీలు చేస్తుంటాం. అది అందరికీ తెలిసిన రెసిపీ కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హోటల్ ఇండస్ట్రీలో ఇది చాలా ఫేమస్ అయిన డిష్ కాబట్టి గోల్డెన్ ఫ్రైడ్ బేబీకాన్.
బ్యాటర్ ఒకటి మాత్రం మీరు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇందులో సోడా ఎక్కువైనా మీకు రాదు ఇది, అదేవిధంగా తగ్గిన ఈ పొంగు రాదు. కాబట్టి మీరు ఈ బేబీకార్న్కు మీరందరూ కూడా బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ కలుపుకోవడం, సేమ్ ఆయిల్, ఈ రెండుటను మనం అబ్జర్వ్ చేయాలి. మిగతాదంతా కూడా ఇంకా సేమ్ ఎగ్జాక్ట్లీ బజ్జీ ఎలా చేస్తామో అలాగే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, డీప్ ఫ్రైడ్ మంచిగా చూడటానికి చక్కగా వేడిగా లావుగా మనం గోల్డెన్ ఫ్రైడ్ బేబీకార్న్ రెడీ అయిపోయింది. మరి దీన్ని మనం ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదా గోల్డ్ కలర్, దీని పేరు ఏంటంటే ఈ టంపూరా బ్యాటర్ తోటి ఎప్పుడైతే గోల్డ్ కలర్ వస్తుందో అందుకే దీని పేరు గోల్డెన్ ఫ్రైడ్. అంటే గోల్డ్ రంగులో ఫ్రైడ్ అనేది డీప్ ఫ్రైడ్ కాబట్టి దీని పేరు గోల్డెన్ ఫ్రైడ్ బేబీకార్న్ అనే పేరు ఉంది. ఇది ఆల్రెడీ పెద్దవాళ్ళు దీని పేర్లు ఎవరెవరో మహామహా షెఫ్లు, పాకశాస్త్ర నిపుణులు దీనికి పేరు పెట్టారు. ఇది మనం పెడుతున్న పేరు కాదు. ఈ విధంగా దీన్ని సెట్ చేసి ఈ మధ్యకాలంలో వంటలలో ప్రధానంగా అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఏవైతే జరిగినాయో, అంటే 25-30 సంవత్సరాల ముందు చేసిన వంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రీపాస్ట్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ రీపాస్ట్ అంటే పాతకాలపు నాటి వంటలను మళ్ళీ మనం గుర్తించి దాని మీద మనం ప్రయోగం చేస్తూ మళ్ళీ తినడానికి అందరూ కూడా దానికి మొగ్గు చూపుతున్నారో, సాంప్రదాయం అన్నమాట. సాంప్రదాయ వంటలను ఎవరైతే ఇంట్రెస్ట్గా మొగ్గు చూపి మళ్ళీ తినడానికి అదొక ప్యాషన్గా చేస్తున్నారో ఈరోజు దానికి నిదర్శనం ఉలువచారు రెస్టారెంట్. దాంట్లో కూడా సాంప్రదాయ వంటలను మనం చక్కగా చేసి అతిథులకు అతిథి దేవోభవ అన్న ఆచరణ మళ్ళీ చాటి చెప్పడానికి ఉలువచారు రెస్టారెంట్లో తప్పకుండా వంటలలో సాంప్రదాయాన్ని గుర్తిస్తూ ఆ వంటకు ఒక అట్మాస్ఫియర్ని తీసుకొని వచ్చి హెల్త్ను తగ్గకుండా చూసుకొని ఆ వంటను ఎప్పుడైతే రెసిపీని తయారు చేయగలుగుతామో అప్పుడు నిజంగా మనము ఆరోగ్యంగా ఉండడానికి ఇది నిదర్శనం అన్నమాట. గోల్డెన్ ఫ్రైడ్ బేబీకార్న్ రెడీ అయిపోయింది. మరి దీని రుచి చూసే ముందు దీన్ని తయారు చేయ విధానం క్లుప్తంగా మరొకసారి చూద్దాం. గోల్డెన్ ఫ్రై బేబీకార్న్ కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, బేకింగ్ సోడా, సోయా సాస్. తయారీ విధానం: గోల్డెన్ ఫ్రై బేబీకార్న్కి ముందుగా ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత పెద్ద గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నూనె, సోయా సాస్, చిటికెడు బేకింగ్ సోడా వేసి బ్యాటర్ తయారు చేసుకోవాలి. తర్వాత బేబీకార్న్ తీసుకొని అందులో ఉప్పు, చిల్లీ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వీటికి ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసి కాగిన నూనెలో వేయాలి. వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే అంతే, వేడివేడి గోల్డెన్ ఫ్రై బేబీకార్న్ రెడీ. తయారు చేయ విధానం చూసాం కదా. ఇప్పుడు దీని రుచి అంటే దీన్ని మనం నిజంగా వేడిగా ఏదైతే చల్లబడిపోతే మెత్తబడిపోతుంది. కాబట్టి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని నంచుకొని తినడానికి టమాటా సాస్తో తిన్నా బాగానే ఉంటుంది. ఇలాగ తిన్నా కూడా, ఎందుకంటే మనం దీంట్లో చిల్లీ పేస్ట్ వేసాం కాబట్టి ఇలాగ కూడా మనం డైరెక్ట్ తినొచ్చు. అంటే ఇది సాఫ్ట్ ఫుడ్ అనమాట. అంటే స్పైసీగా ఉండదు, అలానే లెస్ స్పైసీ ఉండదు. మనం చిల్లీ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. మీడియం అంటే మరీ స్పైసీ కాకుండా మీడియం కలర్లో మంచి టేస్ట్గా చక్కగా ఉంది. నిజంగా ఈరోజు నిజంగా గోల్డెన్ ఫ్రైడ్ బేబీకార్న్ పేరుకు తగ్గ ఐటము. మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని ప్రొసీడ్ అయిపోండి. ఎందుకంటే మంచి వంటలు చిల్డ్రన్స్కు మనం ఏమంటారంటే ఎంత కష్టపడ్డా కూడా కూటి కొరకే, ఎంత కష్టపడ్డా కూడా పిల్లల కొరకే. ఈ రెండు సాంప్రదాయ ఆచరణ. మరి మనం కూడా మిస్ కాకుండా మన పిల్లలకు మంచి వంట చేసి పెడితే వాళ్ళు కూడా మంచి వంటతో పాటు మంచి జ్ఞానం వికసించాలి.
దాని తగ్గట్టుగా మనం పిల్లలకు వండి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ కూడా. మరి రేపు మంచి వంటతో మీ ముందు ఉంటాను.